మీరు మీ సొంత నియోజకవర్గంలో ఇద్దరు మహిళలకి బట్టలు చించి మీ అనుచరులే వాళ్ళ మీద దాడి చేస్తే తిరిగి ఆ ఆడోళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఇలాంటివన్నీ చేస్తూ రాజకీయం చేస్తుంది మీరు. వారం రోజులైంది ఈ సంఘటన జరిగి. ఆ పాప కనిపించకుండా పోయి వారం రోజులు జగనన్న అక్కడ పర్యటన ఖరారయ్యేసరికి ఈరోజు ఐడియా వచ్చింది, మీకు వెళ్ళాలనే ఐడియా వచ్చింది, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటూ ఉన్నారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణకి మీరు వాడట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రతి సంఘటనలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఒక విషయాన్ని బయటికి లేని విషయాన్ని తీసుకురావడం, అలాగే ఈ మహిళల మాన ప్రాణాల రక్షణలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమవడంతో దానికి ఒక డైవర్షన్, ఇలాంటి దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు అనే విషయం క్లియర్గా అర్థమైపోతూ ఉంది.